అందరికీ మరణాత మరణాత మరణాత. ప్రభు యొక్క సన్నిధానంలోనికి వచ్చిన మనెల్లరికును మన ప్రియుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, మనలను మృతిని గెలిచి మన శాపమును తొలగించి మృత్యుంజయుడిగా తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపా సమాధానములు కూడిన మనెల్లరకు దేవదేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికి మరొకసారి మరణాత. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వాక్యము. దుఃఖపడువారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, వారు ఓదార్చబడుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగములో చెప్పబడుతూ ఉన్నటువంటి మాట, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నేటి దినాలలో దుఃఖం ఎవరు పొందుచూ ఉన్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడ్డాడని, యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో ఉన్నాడని, యేసుక్రీస్తు ప్రభువారు మనలను విడిచి వెళ్ళిపోయారు అని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దుఃఖపడుతూ ఉన్నారు. దేవుని యొక్క దేవుని విషయములో దుఃఖపడేవారు. అమ్మా, ఎవరి విషయములో దుఃఖపడుతూ ఉన్నారు? వీరంతా దేవుని విషయములో దుఃఖపడుతూ ఉన్నారు. చూడండి, మనం కూడా కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని సమయాలలో, కొన్ని జరుగుతూ ఉన్నటువంటి సంభవాలను బట్టి దుఃఖపడే వారంగా ఉంటాం. కొందరు తమ బిడ్డలను చూసి దుఃఖపడతారు, కొందరు భార్యను చూసి దుఃఖపడతారు, కొందరు భర్తను చూసి దుఃఖపడతారు, కొంతమంది ఇరుగు పొరుగు వారిని చూసి దుఃఖపడతారు, మరి కొంతమంది వారు చేస్తూ ఉన్నటువంటి పని బాటలను బట్టి దుఃఖపడేవారుగా ఉంటారు. చూడండి, ఈలాగున ఈ లోకములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో రీతిలో దుఃఖపడేవారుగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి దుఃఖపడుతూ ఉన్నవారు ఎవరయ్యా అంటే, అక్కడ ఉన్నటువంటి స్త్రీలైనటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి శిష్యులైనటువంటి వారు, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వార్తను ఎవరైతే విన్నారో, ఎవరైతే విని గ్రహించారో, ఎవరైతే ప్రభువారిని ఇష్టపడ్డారో, ఎవరైతే ప్రభువారిని ఎక్కువగా ప్రేమించారో వారందరూ కూడా ప్రభువారు ఇక లేరు అన్నటువంటి లోటును వారు తట్టుకోలేక దుఃఖపడుతూ వేదన పడుతూ ఉన్నారు. ఇందులో మనకు కనబడుతూ ఉన్నటువంటి వారు ఎవరయ్యా అంటే, చూడండి, యోహాను సువార్తలో 20వ అధ్యాయము 15వ వాక్యం. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వాక్యం. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? చూడండి, అమ్మా, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వచ్చారయ్యా అంటే, ఏడ్చుచున్న తల్లి దగ్గరికి వచ్చాడండి. ఎక్కడికి వచ్చాడండి? ఎక్కడికి వచ్చాడమ్మో చెప్పండి మీరందరూ. ఏడ్చుచూ ఉన్నటువంటి తల్లి దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఈ లోకంలో అనేక సందర్భాలలో, అనేక సార్లు అమ్మా ఎవరికి చెప్పుకోలేనప్పుడు మనకు మనమే కుమిలిపోయే వారంగా ఉంటాం. దేవుని సన్నిధానంలోనికి వచ్చి, సన్నిధి గదిలోనికి వచ్చి దేవుని ముందర కూర్చుని ఏడ్చేవారముగా ఉంటాం. ఇక్కడ కూడా ఈ స్త్రీ ఎవరికీ చెప్పుకోలేక ఈమె ఏడుస్తూ ఉంది, దుఃఖపడుతూ ఉంది. ఎందుకు ఏడుస్తూ ఉంది, ఎందుకు దుఃఖపడుతూ ఉంది అంటే, తెరవబడినటువంటి సమాధిని చూచి, సమాధిలో ప్రభువారు లేని దానిని బట్టి ఆమె దుఃఖపడుతూ ఉంది. అంతేకాకుండా మా ప్రభువును ఎవరో ఎత్తుకుని వెళ్ళారు అండి. ఎందుకట? ప్రభువును ఎవరో ఎత్తుకుని వెళ్ళారు, అందుకని ఈమె దుఃఖపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, ఇప్పుడు ఈమె కన్నీటిని తుడవాలి అంటే ఏం చేయాలి అమ్మా? కన్నీటిని తుడవాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? మన వాళ్ళు ఎవరైనా మరణించినప్పుడు మనం కూడా ఏడుస్తూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం, అవునా కాదా అమ్మా? దుఃఖపడతారా, దుఃఖపడరా? మన బంధువులు ఎవరైనా మరణిస్తే దుఃఖపడతాం, మన కుటుంబంలో వారు మరణిస్తే దుఃఖపడతాం. అంతేకాకుండా వారిని తలుచుకుంటూ కన్నీరు విడిచే వారముగా ఉంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడని, మరణించినటువంటి ప్రభువారిని చూడడానికి వచ్చినటువంటి వారికి ఆయన కనిపించకపోయేసరికి వారు దుఃఖపడుతూ ఉన్నారు. అయితే వీరి యొక్క కన్నీటిని తుడిచేటువంటి వారు ఎవరండి? ఎవరు తుడవగలరు వీరి కన్నీటిని అమ్మా? ఎవరు తుడవగలరు? చూడండి, వాక్యములో మనం గమనించిన వారమైతే ఆమె ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది, దుఃఖపడుతూ ఉంది. మన జీవితంలో కూడా అనేక పర్యాయములు ఏడుస్తూ ఉంటాం, అనేక పర్యాయములు కన్నీరు కారుస్తూ ఉంటాం. అయితే మనలను ఆదరించేవారెవరు? మనలను ప్రేమించేవారెవరు? మన కన్నీటిని తుడిచేటువంటి వారు ఎవరు? ఎవరైనా ఉన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒక ఆయన చూడండి, మంచిగా బ్రతికాడు, చక్కగా బ్రతికి అన్ని చక్కగా జీవిస్తూ మంచి జీవనాన్ని సాగిస్తూ ఉన్నటువంటి వారి యొక్క కుటుంబంలో ఆయనకి ఒక వింత రోగం వచ్చింది. తన ఇంటి యజమానునికి ఒక వింత రోగం వచ్చింది. ఈ వింత రోగాన్ని బట్టి కుటుంబంలో ఉన్నవారు ఒక్కొక్కరు ఒక్కో చోటకి తీసుకుని వెళ్ళి చూపించారు. ఉన్నటువంటి రోగాన్ని బట్టి రోగం నయం కావాలి కదా అన్నట్టు ఎక్కడికెక్కడికో తీసుకుని వెళ్ళి ఎవరెవరో వైద్యులకి చూపిస్తూ ఉన్నారు. ఎంతమంది వైద్యులకి చూపించినా ఈయనకున్నటువంటి రోగం అనేది నయం అవడంలా. ఈ నయం అవ్వకపోయేసరికి డాక్టర్లు అయినటువంటి వారు చెబుతున్నటువంటి మాట, అయ్యా ఇక ఈయన 3 నెలల్లో చనిపోతాడు. ఈయనకున్నటువంటి రోగం, ఈయనకున్నటువంటి ఈ యొక్క దగ్గుతూ ఉన్నాడు కదా, ఈయన తుమ్ముతూ ఉన్నాడు కదా, ఈ యొక్క తుపర్లు మీ మీద పడినా ఆ రోగం మీకు కూడా వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడు డాక్టర్ గారు, తండ్రి కదండి, ఏం చేస్తారు? ఏం చేయలేరు. కాబట్టి తన ఇంటిలోనే ఒక గదిలో పెట్టి ఆ గదికి తలుపులు బిగించి ఆయనకు కావలసినప్పుడు ఆహారాన్ని పంపిస్తూ ఉన్నారు. ఎవరో కూడా వెళ్ళి ఆయనను శుభ్రం చేయడం కానీ, ఆయనకు ఆహారం పెట్టడం కానీ, ఆయనకు మందులు ఇవ్వడం కానీ ఏమీ చేయడంలా. ఎందుకని? వెళ్తే ఎక్కడ ఆ రోగం వీరికి వస్తుందేమో. చూడండి, ఇప్పుడు ఈ రూమ్లో ఉన్నటువంటి ఈ తండ్రికి ఎంత బాధో. ఎందుకంటే అరే, నా బిడ్డలను నేను ఎంతగా పెంచాను, నా భార్యని ఎలా చూసుకున్నాను, నేను ఎంతగా కష్టపడ్డాను. అయితే నాకు వచ్చినటువంటి ఈ రోగాన్ని బట్టి వీరందరూ కూడా నన్ను విడిచిపెట్టేశారే, వీరందరూ కూడా నన్ను ప్రక్కన పెట్టేశారే అని ఎంతగానో వేదన పడుతూ ఆ రూమ్లోనే కుమిలిపోతూ కన్నీరు విడుస్తూ ఉన్నాడు. అయితే ఆయనను చూడ్డానికి ఆ దారిని వెళుతూ ఉన్నటువంటి ఒక నర్సమ్మ వచ్చిందండి. నర్సు వచ్చి చెప్తూ ఉంది, అయ్యా నీకు ఏం కాదు, ఇదిగో ఈ మందులు వేసుకోండి, ఈ ఔషధాలు వేసుకోండి, ఇదిగో నా దగ్గర ఒక పుస్తకం ఉంది, ఈ పుస్తకం చదవండి అని బైబిల్ గ్రంథాన్ని ఇచ్చింది. ఎప్పుడైతే ఈ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చిందో
ఆమె మీద చిరాకు పడుతూ ఉన్నాడు. ఎవరు? రోగంతో బాధపడుతున్నటువంటి ఆయన. ఎందుకు చిరాకు పడుతున్నాడో తెలుసా? నీవేంటి బైబిల్ ఇస్తూ ఉన్నావు, ఈయనను మేము ఆరాధించం, ఈయన దగ్గరకు మేము వెళ్ళం, ఈయన మా దేవుడు కాదు, దీన్ని తీసుకుని వెళ్ళిపో అంటూ ఉన్నాడు. అయితే అక్కడే కూర్చొని అక్కడే ఆమె మోకరించి ఆమె ఆయన గురించి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉందండి. ఏం చేస్తూ ఉంది చూడండి. కన్నీరు కారుస్తూ ఆయన రక్షించబడాలని, ఆయన స్వస్థపరచబడాలని, ఆయన బాగవ్వాలని, ఆయన ప్రభువును తెలుసుకోవాలని, ఆయన గురించి ఈమె ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉందో ఈయన గుండె కరిగిపోయింది. ఎందుకో తెలుసా? అరే, నా ఇంట్లో ఉన్నటువంటి వారే నా కొరకు కన్నీరు కార్వడంలా, నా బంధువులే నన్ను చూసి వెలివేస్తూ ఉన్నారు, అసహించుకుంటూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు, వీడు చేసినటువంటి పాపం ఏముందో అని అడుగుతూ ఉన్నారు. కానీ ఈమె ఎవరో కూడా నాకు తెలియదు, ఈమె ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు. అసలు ఈమెకు ఏం పట్టింది? ఈమె నా గురించి ఎందుకు కన్నీరు కారుస్తూ ఉంది? ఏమండి, ఈమె నా గురించి ఎందుకు కన్నీరు కారుస్తూ ఉంది అని ఆమె చెప్పినటువంటి ఆ బైబిల్ గ్రంథాన్ని చదవడానికి ప్రారంభించాడండి. ఒకరోజు ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. అమ్మా, రెండవ రోజు వచ్చింది. రెండవ రోజు వచ్చి అడుగుతూ ఉంది, అయ్యా బైబిల్ చదివావా అంటే, నీవు చెప్పినట్లే మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివాను. అక్కడ ఏంటి? అందరూ అబ్రహాము దావీదు కుమారుని కనెను, అమ్మా ఇంకా ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను కనెను, అన్నదమ్ములను కనెను, యోధా తామారును కనెను అని ఈ మాటలే ఉన్నాయి. ఈ మాటలే ఉన్నాయి అంటే చివరిలో ఆయన చెప్పినటువంటి మాట, ఆమె చెబుతూ ఉన్నటువంటి మాట, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట. చూడండి, ఈ మాటలన్నీ చెప్పి ఆయన ఎప్పుడైతే బైబిల్ గ్రంథాన్ని చదవడం ప్రారంభించాడో, చెబుతూ ఉంది కదండి ఈమె వచ్చి, అయ్యా ఇక్కడి నుండి మన రక్షకుడు, మన విమోచకుడు జన్మించాడయ్యా అని చెప్పినప్పుడు ఆమె వెళ్ళిపోయింది. మరలా ఆయనకు ప్రార్థన చేసి ఈమె పాటికి ఈమె వెళ్ళిపోయిందండి. ఆయన మాత్రం ఈ బైబిల్ గ్రంథాన్ని చదవడం మాత్రం ఏం చేయట్లా, మానడంలా రోజుకి కొన్ని అధ్యాయాలు చదివేస్తున్నాడు. ఎప్పుడైతే ఈయన చదువుతూ ఉన్నాడో ఈయన దగ్గుతూ ఉన్నటువంటి, ఈయనలో ఉన్నటువంటి దగ్గు ఏమైపోయిందో తెలియడం లేదు. ఈయన దగ్గు ఆగిపోయింది. అమ్మా, ఈయనకున్నటువంటి ఈ పుండ్లు అనేటివి మానుతూ వస్తూ ఉన్నాయి. అప్పుడు వచ్చి లోపలికి వచ్చి అంటూ ఉన్నారు, ఏమన్నా తెలుసా, నానా నీవు బయటకు వచ్చేయి, ఏమండి మీరు బయటికి రండి, ఇదిగో ఈ పుస్తకాన్ని ఎందుకు మీరు చదువుతూ ఉన్నారు, దీన్ని ప్రక్కన పెట్టేయండి అంటూ ఉంటే ఈయన చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా, నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను చూడ్డానికి మీరు ఎవ్వరూ రాలేదు, ఇదిగో నన్ను చూడ్డానికి వచ్చినటువంటి ప్రేమ ఇది, నన్ను స్వస్థపరచడానికి వచ్చినటువంటి ప్రేమ ఇది, నన్ను ప్రేమించడానికి వచ్చినటువంటి ప్రేమ ఇది, నన్ను రక్షించినటువంటి ప్రేమ ఇది, ఈ యేసు ప్రేమను నేను విడువను అని చెప్పాడండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, ఈ పునరుద్ధాన ప్రేమ కూడా ఎలాంటిది అంటే, కన్నీటిలో ఉన్నటువంటి వారిని
ఆదరించే ప్రేమ. ఎక్కడ ఉన్నటువంటి వారినండి? చూడండి, అబ్రహాము గారు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? అయ్యా, నీవు నాకు సంతానాన్ని ఇస్తావు అనుకుంటే నా దాసితో సంతానాన్ని ఇచ్చావేంటయ్యా? అమ్మా, ఎందుకు దుఃఖపడుతూ ఉన్నాడట అబ్రహాము? సంతానం ఎవరికి కావాలి? అబ్రహాం గారికి కావాలి. అబ్రహాము గారికి శారాకి సంతానం కలగాలి. కానీ సంతానం ఎవరికి కలిగింది? అబ్రహాము దాసి అయినటువంటి హాగరకు సంతానం కలిగింది. ఏంటి ప్రభువా, వాగ్దానం చేశావు, నీ సంతానాన్ని వృద్ధి చేస్తానన్నావు. అయ్యా, ఈ ఇష్మాయేలు పెద్దవాడైతే దాసి సంతానమే అంటారు కానీ అబ్రహాము సంతానము అని అన్నారు అని దుఃఖపడుతూ ఉంటే అబ్రహాముతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆదికాండం 21వ అధ్యాయం 12వ వచనం. మిక్కిలి దుఃఖము కలుగు చేసెను. అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి, నీ దాసుని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినది నీ సంతానము అనబడును. అయా, ఎవరి వలన కలిగింది నీ సంతానం అవుతుంది? ఎందుకు దుఃఖపడుతున్నావు? ఇదిగో నీ కన్నీరు తుడవడానికి ఈ వాగ్దాన పుత్రుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. కన్నీరు కారుస్తూ ఉన్నటువంటి ఈమెకు యేసుక్రీస్తు ప్రభువారిని వెతుకుతూ సమాధి దగ్గరకు వచ్చినటువంటి ఈమెకు, కన్నీరు కారుస్తూ ఉన్నటువంటి ఈమెకు ఇప్పుడు ఎవరు కనబడితే ఆమె కన్నీరు తొలగిపోతుంది? చెప్పండి అమ్మా, ఎవరు కనబడితే తొలగిపోతుంది? యేసయ్య కనబడితే కన్నీరు తొడవబడుతుంది. ఇక ఎవరు కనబడినా కూడా ఈమె కన్నీరు తొడవబడదు. గమనించారా? వాక్య భాగములో మరొక మాట, కన్నీటిలో ఉన్నటువంటి వారిని ఆదరించినటువంటి ప్రేమ పునరుద్ధాన ప్రేమ. చెప్పండి, కన్నీటిలో ఉన్నటువంటి వారిని ఆదరించినటువంటి ప్రేమ పునరుద్ధాన ప్రేమ. ఆమెకు ఎవరు కనిపించినా ఆమె కన్నీరు తుడవబడదు. చూడండి, నీకున్నటువంటి బాధ ఏదైతే ఉందో అది తొలగిపోతేనే నీ కన్నీరు అనేది తొడవబడుతుంది. చూడండి, రెండవదిగా చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 24వ అధ్యాయము 36వ వాక్యం. ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానం అగునుగాక అని వారితో అనేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నారా? యేసయ్య చెబుతూ ఉన్నటువంటి మాట, పునరుద్ధానుడైనటువంటి ప్రభువారు సమాధి చేయబడ్డాడని భయపడుతూ ఉన్నారు. ఆయన సమాధి తెరవబడింది అని భయపడుతూ ఉన్నారు. ప్రభువుని ఎవరో ఎత్తుకుని వెళ్ళారని భయపడుతూ ఉన్నారు. అయితే ఈ భయపడేటువంటి వారికి ఇప్పుడు ఏం కావాలి అమ్మా? ఏం కావాలి? భయపడుతూ ఉంటే సమాధానం కావాలా? ఏమండి, మీరు చీకట్లో ఉన్నారు. చీకట్లో ఉన్నటువంటి మీరు భయపడుతూ ఉన్నారు. భయపడుతూ ఉన్నటువంటి మీకు సమాధానం కావాలా?
ఏమండి, చీకట్లో ఉన్నప్పుడు తాడుని చూసి కూడా పామని భయపడతాం. దేన్ని చూసి? తాడుని చూసినా ఏమనిపిస్తుంది? ఎందుకంటే మనలో ఉన్నటువంటి భయం అలాంటిది. ఈ భయాన్ని బట్టి అక్కడ ఏది కదలాడుతున్నా భయమే, ఏ శబ్దం వస్తూ ఉన్నా భయమే, ఏది కొంచెం కదులుతూ ఉన్నా భయమే. ఎందుకంటే నీవు చీకట్లో ఉన్నావు. అమ్మా, అర్థమైందా? ఎందుకండి భయం? చీకట్లో ఉన్నారు కాబట్టి భయపడుతూ ఉన్నారు. అదే వెలుగులో ఉండి, అమ్మా, వెలుగులో ఉండి మీ ముందు ఏది వెళుతూ ఉన్నా కూడా మీకు భయము వేస్తుందా? భయము వేయదు. అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా భయపడుతూ ఉన్నారు. ఎందుకు భయపడుతూ ఉన్నారు అంటే ప్రభువారు మనలను విడిచి వెళ్ళిపోయారని భయపడుతూ ఉన్నారు. ప్రభువారి యొక్క సమాధి తెరవబడింది, ఆయన సమాధిని ఎవరు ఎత్తుకొని వెళ్ళారు అని భయపడుతూ ఉన్నారు. ప్రభువారు ఇక్కడ లేడు అని వారు భయపడుతూ ఉన్నారు. చీకటిలో ఉన్నటువంటి వీరికి ఇప్పుడు కావలసింది ఏంటో తెలుసా? ధైర్యం. ఏం కావాలండి? ధైర్యం కావాలి. చూడండి, మనం కూడా కొన్ని సందర్భాలలో మన బిడ్డల విషయంలో భయపడుతూ ఉంటాం. అమ్మా, రేపటి దినం నా బిడ్డల యొక్క చదువులు ఏంటి, వారి ఫీజులు ఏంటి, వారి యొక్క భవిష్యత్తు ఏంటి, వారిని ఎలా చూడాలి, ఎలా చదివించాలి, ఎక్కడ చదివిస్తే బాగుంటుంది అని భయం ఉంటుందా ఉండదా? అమ్మా, ఉంటుందా ఉండదా? చూడండి, వారికి వివాహం ఎలా చేయాలి, వారి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, కావలసిన ఖర్చు ఏంటి, ఎక్కడి నుంచి తీసుకురావాలి అని భయపడుతూ ఉంటాం. ప్రతి సందర్భాన్ని బట్టి, ప్రతి సమయాన్ని బట్టి భయపడుతూ ఉంటాం. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా, మీరు దేని నిమిత్తం భయపడుతూ ఉన్నారు? మీరు ఎందు నిమిత్తం భయపడుతూ ఉన్నారు? మీ జీవితంలో మీకు ఎదురవుతూ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అనేక రకాల సమస్యలను బట్టి భయపడుతున్నారా? అయితే ఇక మీరు భయపడకండి. ఎందుకో తెలుసా? నేను మీకు తోడై ఉన్నాను. నేను మీకు సమాధానాన్ని కలిగిస్తాను. నేను మిమ్మల్ని ఆదరిస్తాను. నేను మీకు తోడై ఉంటాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము మత్తయి సువార్త 14వ అధ్యాయం అండి, 14వ అధ్యాయం 27వ వచనం. యేసు ధైర్యము తెచ్చుకోండి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా. చూడండి అమ్మా, సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎవరు? శిష్యులైనటువంటి వారందరూ ప్రయాణం చేస్తూ ఉంటే దేనిని చూసి భయపడుతున్నారో తెలుసా? సముద్రములో ఏర్పడినటువంటి అలలను బట్టి భయపడుతూ ఉన్నారు. వాళ్ళు పడిపోయారా? అక్కడ పడిపోయారా? లేదు. సముద్రములో ఏర్పడినటువంటి అలలను బట్టి వారు భయపడుతూ ఉన్నారు. మనం కూడా ఏం చేస్తామో తెలుసా? మన జీవితం అనేది ఒక సముద్రం అయితే, ఈ సముద్రంలో మనకు దేవుడు ఏమిచ్చాడో తెలుసా? నావిచ్చాడండి. ఈ
ఈ నావలో మనం ప్రయాణం చేయొచ్చు. ఈ నావలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ సముద్రములో అలలు ఏర్పడుతూ ఉంటాయి. అలల తాకిడి వలన ఈ నావ అటు ఇటు కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. కానీ నీవు ఏం చేయకూడదు? భయపడకూడదు. చూడండి, నీవు భయపడకూడదు. దూరంగా ఉన్నటువంటి ప్రభువారిని చూచి భూతమని భయపడ్డారు. అవండి, అలల తాకిడికి భయపడ్డారు, వెలుగును చూసి భయపడ్డారు. ప్రభు దగ్గరికి వస్తూ ఉంటే అమ్మా భయపడుతూ ఎప్పుడైతే ప్రభు స్వరము విన్నారో అప్పుడు ఏమొచ్చింది? వీరికి ధైర్యం వచ్చింది. పేతురు అంటున్నాడు, నీవే ప్రభు అయితే చూడండి. అవండి, భయపడుతూ ఉన్నటువంటి పేతురు ఇప్పటిదాకా ఎక్కడ భయపడుతున్నాడండి? నావలో భయపడుతున్నాడా లేదా? చెప్పండి, భయపడుతున్నాడా లేదా? ఏర్పడినటువంటి అలలు అలాంటివి, మనకు తెలియదు. అమ్మా, సముద్రంలో ప్రయాణించే వారికి తెలుస్తుంది ఆ భయం ఏంటో. సముద్రంలో ప్రయాణిస్తున్నటువంటి వారికి ఆ భయం ఏంటో తెలుస్తుంది. భయపడుతూ ఉన్నారు. అయితే ఇంతలా భయపడుతున్నటువంటి పేతురు గారికి ప్రభువారిని చూచి ఏం ధైర్యం వచ్చిందండి? అయ్యా, నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను. ఎందుకండి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? అమ్మా, దేనిని చూసి భయపడుతున్నారు? నావలో నుంచి క్రింద పడిపోతామేమో అని భయపడుతూ ఉన్నారు. ఈ అలల తాకిడికి ఓడ తిరగబడిపోతేమో అని భయపడుతూ ఉన్నారు. సముద్రంలో మునిగిపోతామేమో అని భయపడుతూ ఉన్నారు. అయితే ప్రభువుని చూచిన వెంటనే పేతురు గారికి ఏమొచ్చింది? ఏంటండి ఈ ధైర్యం? అమ్మా, ఏంటి ఈ ధైర్యం? అయ్యా, నేను కూడా ఈ నీళ్ళ మీద. అమ్మా, ఎవరిని చూసి ధైర్యం? చెప్పండి, ఎవరిని చూసి? ఇప్పటి వరకు భయం ఉంది, ఇప్పటి వరకు భయపడుతూ ఉన్నా. ఎందుకంటే అలల తాకిడి వల్ల భయం, వాడ తిరగబడిపోద్దేమోనని భయం, మునిగిపోతామేమోనని భయం. కానీ నా ఎదుట ఎవరున్నారో తెలుసా? నా ఎదుట ఎవరున్నారండి? ప్రభువారున్నారు. కాబట్టి నాకు ఇక భయము లేదు. అర్థమైందా? చూడండి, చిన్న బిడ్డలైనటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. బిడ్డలైనటువంటి వారిని ఎత్తైన స్థలంలో మనం నిలవబెట్టి, అమ్మా, పైనుంచి వారిని నువ్వు ముందుండి దూకమంటే ఏం చేస్తారండి? దూకేస్తారా? దూకురా? ఎందుకండి అమ్మా? ఎందుకండి? వారి ధైర్యం ఏంటి? నా ఎదుట నా తండ్రి ఉన్నాడు, నా ఎదుట నా తల్లి ఉంది. చూడండి, శిష్యులైనటువంటి వారి ధైర్యం ఏంటో తెలుసా? నా ఎదుట ప్రభు ఉన్నాడు. చూడండి, భయపడుతూ ఉన్నటువంటి వీరి ధైర్యం ఏంటో తెలుసా? చూడండి, వాక్యములో మనం చూస్తే 36వ వచనం, లూకాసు వార్త. లూకాసు వార్త 24వ అధ్యాయం 36వ వచనం. వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానము
అమ్మ ఏం చెప్తూ ఉన్నాడు తెలుసా? మీకేం కలగాలి? సమాధానం. భయపడుతూ ఉన్నారా? ఇదిగో పునరుద్ధాన ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? భయపడుతూ ఉన్నటువంటి మనకు సమాధానాన్ని ఇస్తుంది. దేనికి కూడా మనం భయపడకూడదండి. దేనికి కూడా మనం భయపడకూడదు. మన ఎదుటి ఎవరున్నారు? చెప్పండి. మన ఎదుటి ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. కాబట్టి ప్రభువారు మన ఎదుట ఉన్నప్పుడు, ప్రభువారి సన్నిధిలో మనం ఉన్నప్పుడు, ప్రభువారిని తలంచుకుంటూ ఉన్నప్పుడు దేనికి భయపడే వారముగా ఉండకూడదు. ఇంకా వాక్యములో గమనిస్తే మూడవదిగా చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 25వ వచనం. ఆయనను అప్పగించిన యోధా, బోధకుడా నేనా అడుగగా ఆయన నీవన్నట్టే అనెను. అమ్మా, యోధా గారు అంటున్నారు ఏమన్నా తెలుసా? అయ్యా బోధకుడా, నేను అప్పగించేది నేనా? నేను అప్పగించేది నేనా? నిన్ను అమ్మివేసేది నేనా? నీకు నువ్వు సిలువకు అప్పగించేది నేనా అన్నప్పుడు నీవన్నట్టే అనినా ప్రభువారు యోధా గారిని ఏ మాట కూడా మాట్లాడలేదండి. చూడండి 26వ అధ్యాయంలోనే 51వ వచనం. యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి, చూడండి, ఆయన చెవి, ఇక్కడ యోధా గారిని క్షమించాడు. ఇక్కడికి వచ్చేసరికి పేతురు గారిని క్షమించాడు. యేసయ్య ప్రేమ ఎలాంటిది అంటే క్షమించే ప్రేమ. పునరుద్ధాన ప్రేమ ఎలాంటిది అంటే క్షమించే ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని యొక్క సన్నిధానములో ఉన్నటువంటి మనం, యేసయ్య చెబుతూ ఉన్నాడు, ఈ లోకములో మనం చేసినటువంటి పాపములు, అపరాధములు, శిక్షలు, వీటన్నిటినీ క్షమించగలిగినటువంటి వారు ఎవరయ్యా అంటే యేసయ్యా. తనను అప్పగించినటువంటి శిష్యుని క్షమించిన ప్రేమ పునరుద్ధాన ప్రేమ. అంతేకాకుండా యేసయ్య బోధలు వింటూ, ఆయన మాటలను వింటూ, ఆయన మార్గములో నడుస్తూ, ఆజ్ఞను అతిక్రమించి కత్తి దూసి చెవి నరికినటువంటి పేతురు గారిని క్షమించినటువంటి ప్రేమ అమ్మా పునరుద్ధానుడైన యేసయ్య ప్రేమ. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాటలు వినండి, గమనించండి. అయ్యా, ఆయన ప్రేమ ఎలాంటిది అంటే క్షమించే ప్రేమ. ఎలాంటిదండి ఆయన ప్రేమ? మన పాపములను ఆయన జ్ఞాపకము చేసుకొనక ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? మన పాపములను క్షమిస్తూ ఉన్నాడు. వాక్యములో చెప్పబడిన మాట, పడమటికి తూర్పు ఎంత ఎడమో మన పాపములకును మనకును అంత ఎడమ కలుగు చేసి ఉన్నాడు. చేసిన తప్పిదములను ప్రభు ఎదుట ఒప్పుకుంటే ఆయన మనలను క్షమిస్తాడు. ఏం చేయాలండి? మనం మన అపరాధములను, మన పాపములను, మన శిక్షలను ఆయన ఎదుట ఒప్పుకొని క్షమాపణ పొందే వారముగా ఉండాలి. నాలుగవదిగా గమనిస్తే లూకా సువార్త
24వ అధ్యాయము 15వ వాక్యం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, గుండె చెదరినటువంటి వారిని బాగు చేసేటువంటి ప్రేమ పునరుద్ధాన ప్రేమ. ఇక్కడ కనబడుతూ ఉన్నది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు వారితో పాటు నడుచుకుంటూ వెళ్తున్నారు. వారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలకు వారికి సమాధానం చెబుతూ ఉన్నాడు. యేసయ్యను గురించి వారు మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు. అయితే యేసయ్య చెబుతూ ఉన్నటువంటి మాటలో, యేసయ్య బోధిస్తూ ఉన్నటువంటి మాటలో ఏంటి అని గమనించిన వారమైతే, అయ్యా యేసయ్య బ్రతికి ఉన్నప్పుడు ఇలా చెప్పాడే, 3వ దినాన లేస్తానన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఎంతోమందిని బాగు చేశాడు, ఎంతోమందిని స్వస్థపరిచాడు, ఎంతోమందికి కావలసిన వాటిని దయచేశాడు అని యేసయ్యను గురించి మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారు. ఎవరు? ఎమ్మాయి గ్రామమున వెళ్ళేటువంటి 2 శిష్యులు. వారు వెళుతూ ఉంటే వారి మధ్యలోనికి ఎవరు వచ్చారండి? పునరుద్ధానుడైనటువంటి ప్రభువారు వారి మధ్యలోనికి వచ్చాడు. వీళ్ళు ఎవరిని గురించి మాట్లాడుతూ ఉన్నారో ఆయనే వారి మధ్యలోనికి వచ్చిన వారు ఏం చేయట్లా? గుర్తుపట్టట్లా. మధ్యలోనికి వచ్చినటువంటి ఈయన వారితో మాట్లాడుతూ చెదరిపోయినటువంటి వీరిని ఆదరిస్తూ ప్రేమిస్తూ ఉన్నాడు. అమ్మా, మన గుండె చెదరిపోయినప్పుడు, భయముతో, దుఃఖముతో, వేదనతో మనం ఉన్నప్పుడు, కలత చెందుతూ ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆయనే మన మధ్యలోనికి వస్తాడండి. ఆయనే మన మధ్యలోనికి వచ్చి మనలను ఆదరిస్తాడు. ఈ వాక్యం చెబుతూ ఉంది 147వ కీర్తన 3వ వచనములో, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారు గాయములను, చూడండి, గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు. ఒక భక్తుడు ఒక కీర్తనలో రాస్తాడండి, గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదరిన పక్షిని చేరదీసే నాదుడా, త్యాగశీలుడా నీ కొందనాల్ యా. ఒక భక్తుడు రాస్తూ అంటాడు, అయ్యా గుండె చెదరినటువంటి వారిని ఆదరించే దేవుడువు నీవే. బ్రతికి ఉన్నప్పుడు నీ ప్రక్కన నడిచినటువంటి వారి యొక్క గుండె చెదరిపోయి ఉంది, వారి మధ్యలో నిలిచి వారితో మాట్లాడుతూ ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వారి యొక్క తలంపు కలిగి, ఆలోచన కలిగి ఆయన వైపు మనం చూస్తూ ఉంటే ఆయన మనతో ఉండి మనలను ఆదరిస్తాడు. హల్లెలూయా. చూడండి, 5వదిగా మనం చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం, నమ్మలేని వారిని చూడండి, నమ్మలేనటువంటి వారిని నమ్మిక కలిగించేటువంటి
ప్రేమ పునరుద్ధాన ప్రేమ. నమ్మకం లేదండి. యేసయ్య పునరుద్ధానుడై లేస్తాడంటే నమ్మకంలా. స్త్రీలైనటువంటి వారు వచ్చి చెప్పినా నమ్మకంలా. గలిలయలోనికి వెళ్దాం రండి అని చెప్తే నమ్మకంలా. 10 మంది శిష్యులైనటువంటి వారు మేము ప్రభువారిని చూచామని చెప్పినా నమ్మకం లేదు. పునరుద్ధాన ప్రేమ ఎలాంటిదో తెలుసా? నమ్మకము లేనటువంటి వారికి నమ్మికను కలిగించేటువంటి ప్రేమ పునరుద్ధాన ప్రేమ. 6వదిగా చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం. చూడండి, అవిధేయులైనటువంటి వారికి వెంబడించినటువంటి ప్రేమ. తిబెరియ సముద్ర తీరమున శిష్యులైనటువంటి వారు యేసయ్య ఎటు వెళ్ళిపోయాడో ఏమైపోయాడో అని అమ్మా ముందు ఏ పని అయితే చేసేవాళ్ళు అదే పనిలోనికి వెళ్ళిపోయారు. అయితే వారి దగ్గరకు వెళ్ళి ప్రభువారు వారిని బలపరిచి అవిధేయులైనటువంటి వారిని విధేయులుగా మార్చినటువంటి ప్రేమ ఏ ప్రేమ అండి? పునరుద్ధాన ప్రేమ. చివరిగా 7వదిగా చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 9వ వాక్యం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో చెప్పబడిన మాటలు 9వ వచనం నుండి 11వ వచనాల వరకు చదివితే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు శత్రువులను మిత్రులుగా చేసినటువంటి ప్రేమ పునరుద్ధాన ప్రేమ. వాక్య భాగములో 7 ప్రేమలు. పునరుద్ధాన ప్రేమ ఎలాంటిది అంటే కన్నీటితో ఉన్నటువంటి వారిని ఆదరించిన ప్రేమ, భయపడు వారికి ధైర్యం ఇచ్చిన ప్రేమ, క్షమించే ప్రేమ పునరుద్ధాన ప్రేమ, గుండె చెదరినటువంటి వారిని బాగు చేసేటువంటి ప్రేమ పునరుద్ధాన ప్రేమ. 5వది నమ్మలేనటువంటి వారిని నమ్మిక కలిగించేటువంటి ప్రేమ. 6వది అవిధేయులైనటువంటి వారిని విధేయులుగా చేసేటువంటి ప్రేమ పునరుద్ధాన ప్రేమ. చివరిగా 7వది శత్రువులను మిత్రులుగా మార్చేటువంటి ప్రేమ పునరుద్ధాన ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో ఉన్నటువంటి మనం పునరుద్ధానుడైనటువంటి యేసుని కలిగినటువంటి మనం శత్రువులను మిత్రులుగా మార్చుకునే వారముగా ఉండాలి. అవిధేయులముగా కాక విధేయులముగా మనం ఉండాలి. నమ్మలేని వారముగా కాక నమ్మిక కలిగిన వారముగా ఉండాలి. గుండె చెదరినటువంటి వారముగా కాక క్రీస్తు వాక్యమును బట్టి ఆదరించే వారముగా మనం ఉండాలి. నమ్మకము లేని వారముగా కాక నమ్మిక కలిగిన వారముగా మనం ఉండాలి. అంతేకాకుండా క్షమించేటువంటి వారముగా ఉండాలి. కన్నీటితో ఉన్నటువంటి వారి యొక్క కన్నీటిని తుడిచే వారముగా మనం ఉండాలి. ఇలా ఉంటే మనలో ఏ ప్రేమ ఉన్నట్టు? పునరుద్ధానుడైన క్రీస్తు ప్రేమ, యేసయ్య ప్రేమ మనలో ఉన్నట్టు. అట్టి ప్రేమ కలిగి జీవించే వారముగా ఉండు భాగ్యము దేవదేవుడు మనెల్లరికును దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్త్రుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు. మీ వాక్యాన్ని బట్టి మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి నీకు వందనాలు. ప్రభువా, ప్రేమించే ప్రేమయ్యా, ఈ లోకములో ఎవరు మమ్మల్ని ఇలాగున ప్రేమించలేరు. ప్రభువా, నీ వాక్యముతో నీ ప్రేమతో నీ యొక్క నైనా పునరుద్ధానుడైనటువంటి నీవు మమ్మల్ని ప్రేమిస్తూ బలపరుస్తున్నావు. అటు ప్రేమ కలిగి జీవించే భాగ్యం మా ఎల్లరికీ దయచేయమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతా మరణాతా మరణాతా. దేవదేవుడు మనందరిని దీవించునుగాక.
ఆమేన్.